అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం ఒక విధంగా చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయం లోపల మరి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి ఏమవుతున్నదో అవినీతిని బయటపెట్టి అక్రమాలను బయటపెట్టినటువంటి తీన్మార్ మల్లన్నను ఈరోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. నిజంగా ఏదేమైనా ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి ప్రజలకు ఏదైతే కావాలనో అది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రజలకు చేసి చూపిస్తూ ఉండు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమవుతున్నాయో గతం లోపల మరి కాంగ్రెస్ పార్టీ కులగణన విషయం లోపల స్పష్టంగా మరి వైఖరి తెలియజేస్తాం. ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మరి రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయాలు మాత్రమే తీన్మార్ మల్లన్న ప్రస్తావించడం జరిగింది. తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. చెప్పినటువంటి ఆ విషయాలను మరి బీసీ కులగణన లోపల మరి ఏదైతే చెప్పారో వాటిని చేయలేకపోతే మరి మల్లన్న రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఆ ప్రతులను ఏవైతున్నాయో మరి ప్రతులను చింపివేయడం జరిగింది. మరి కాల్సిన తప్పులేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అట్టి విషయం లోపల తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా ఒక విషయంలో బాధాకరం అనేది చెప్పేదానికంటే మరి కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే మరి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ రోజు నిజంగా ఒక యువ సైనికుని మరి ఒక పేరున్నటువంటి మరి ప్రజాబలం కలిగినటువంటి నాయకుడిని మరి కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి తీన్మార్ మల్లన్నకు మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా మరి క్యాంపెయినర్గా తనను చేయడం 46 కాన్స్టిట్యున్సీలు మన 46 మంది 48 మంది ఎమ్మెల్యేలకు మరి తను ప్రచారం చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల లోపల మరి ప్రచారం చేసినటువంటి క్రమంలో 48 మంది ప్రచారం చేస్తే మందికి ఎమ్మెల్యేలకు ప్రచారం చేస్తే 44 మంది ఎమ్మెల్యేలు తను ప్రచారం చేసినటువంటి స్థానాల లోపల గెలుపొందడం జరిగింది. మరి దాన్ని బట్టి చూస్తే తీన్మార్ మల్లన్న ఏంది అనేది తెలియాల్సిన అవసరం ఉంటుంది, తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ లోపల మరి స్టార్ క్యాంపెయినర్గా మరి తీన్మార్ మల్లన్న మరి ఉండడం, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేసినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, అవినీతి లోపల మరి చేసిన అప్పుడు మరి తీన్మార్ మల్లన్న ప్రశ్నించడం, మరి కేసీఆర్ను గదిదించడంలో మరి తీన్మార్ మల్లన్న పాత్ర కీలకం ఉంది. మరి నిజంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది ఒకసారి ఆలోచించాలి. అంటే బీసీలారా మరి మీ గురించే మరి తీన్మార్ మల్లన్న కొట్లాడిండు, మరి మీ గురించే తీన్మార్ మల్లన్న సస్పెండ్ కావడం జరిగింది. దాన్ని మరి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నేను ఒకటే చూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ లోపల మరి ఎమ్మెల్సీగా మరి పోటీ చేయడం జరిగింది. 36 నియోజకవర్గాల లోపల మరి తీన్మార్ మల్లన్నకు మరి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సపోర్ట్ చేసిండు? తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి ఎవరు ఏ ఎమ్మెల్యే ప్రచారం చేసిండు, ఏ మంత్రి ప్రచారం చేసిండు మల్లన్న తరఫున? సిగ్గుండాలి కనీసం కొంచెమైనా. తీన్మార్ మల్లన్న తన స్వశక్తితోటి తనకున్నటువంటి టీం బలంతో గెలిచిండు తప్ప ఏ ఒక్క నాయకుడు, రాజకీయ నాయకుడు తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయలేడు. కాంగ్రెస్ పార్టీ మల్లన్నకు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు మల్లన్న దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులం మల్లన్న ఎంతో బాధపడ్డాడు. మల్లన్న ఎలక్షన్ లోపల కౌంటింగ్ లోపల విధంగా మల్లన్న ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని అడిగినటువంటి మంత్రులు ఉన్నారు మీ పార్టీ లోపల. ఈరోజు నిజంగా తీన్మార్ మల్లన్న ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ మరి అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి విషయం లోపల తీన్మార్ మల్లన్న మాట్లాడిన తప్పి ఏ రోజు అద్దు మీరి మరి పార్టీ డెడ్లైన్ దాటి మాట్లాడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏ విషయంలో కూడా డెడ్లైన్ దాటిండు చెప్పగలుగుతారా? మరి మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడింది తప్ప అదే విషయాన్ని కదా మరి తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రం లోపల ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ విషయాన్ని ఒకసారి గ్రహించాలి. నేను నిజంగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి మల్లన్నకి చాలా ప్లస్ అవుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం నిజంగా మల్లన్నకి 100% ప్లస్ అవుతుంది. ఎందుకంటే యావత్ బీసీ లోకం కావచ్చు, లేకపోతే బహుజనులు మొత్తం విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మొత్తం విధంగా మల్లన్న వెంట ఉంటాం మేము. ఖచ్చితంగా నేను ఒక ఎస్సీగా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తాం. 100% తీన్మార్ మల్లన్నను రాజకీయంగా ఒక పెను సంచలనం సృష్టిస్తాడు ఖచ్చితంగా మల్లన్న. మరి తెలంగాణ రాష్ట్రం లోపల మల్లన్న విలువ చాలా పెరుగుతుంది ఖచ్చితంగా. ఆ విషయం మరి కాంగ్రెస్ పార్టీ గ్రహించలేకపోతుంది. నేను ఇంకోటి స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని మల్లన్నను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటుంది. అది తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే కౌంటౌన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ పని ఖతమవుతుంది. ఖచ్చితంగా మరి మల్లన్నను సస్పెండ్ చేయడం అంటే ఆషామాషి కాదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. చాలామంది
ప్రేమ మన్ననలు పొందినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. మల్లన్న ఈరోజు పార్టీ సస్పెండ్ చేసి మరి నిజంగా మల్లన్న చాలా సందర్భాల్లో చెప్తాడు తోకలు ఉంటాయి అని. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ మరి రెడ్డిల పార్టీ ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ ఎవరి పార్టీ? మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యం లేదా? మరి మాట్లాడినటువంటి మాటలు ఏమున్నాయి దానిలో? ద్వంద్వ వైఖరి ఏముంది అంటే ఏముంది ఒకసారి చూడాలి. అన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వాళ్ళే, మరి ముఖ్యమంత్రులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే. మరి దాన్ని అడగడం తప్ప, మల్లన్న చేసిన తప్ప అది ఒకసారి గ్రహించాలి ప్రజలారా. ఏదేమైనా సరే నిజంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం ఒక విధంగా బాధ కలిగించిన మరి యావత్ తెలంగాణ ప్రజలందరికీ విధంగా అది చాలా మంచి విషయమే. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే మల్లన్న లాంటి వ్యక్తి ఒక పార్టీకి పరిమితం కావద్దు. మల్లన్న లాంటి వ్యక్తి ఒక పార్టీకి పరిమితం కాకుండా మరి ప్రజలందరికీ మరి దగ్గర కావాలంటే మల్లన్నకు ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ప్రజలందరూ తిరుగుతాడు. ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఏ రాజకీయ నాయకుడు ప్రజల కోసం పనిచేసినటువంటి దాఖలు తక్కువ. ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి మరి క్యూనోస్ ఆఫీస్ అనేది ఉంటుంది. మరి ఆఫీస్ లోపల అనేక విషయాల లోపల మల్లన్న దగ్గరికి చాలామంది వెళ్తుంటారు. వెళ్ళి తీన్మార్ మల్లన్న సపోర్ట్ కావాలన్నా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మల్లన్నకి చెప్తారు తప్ప ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఎవరికి చెప్పరు. కాబట్టి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం నిజంగా చాలా బాధాకరమైనప్పటికీ ఇది శుభ పరిణామంగా నేనైతే భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మల్లన్న సేవలు కాంగ్రెస్ పార్టీ కాదు, మల్లన్న సేవలను కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకోలేకపోతుంది. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి మరి కౌంటౌన్ స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా మరి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం అనేది ఒక విధంగా బాధాకరమైన కూడా మరొకసారి చెప్తా ఉన్నా. యావత్ తెలంగాణ ప్రజలకు ఇది నిజంగా శుభశీర్షకం. ఎందుకంటే మరి మల్లన్న మరి ప్రజాక్షేత్రంలోకి వస్తాడు, ప్రజలందరి కోసం పనిచేసే ఇంకా మెండుగా పనిచేసే అవకాశం మల్లన్నకు దొరుకుతుంది. మరి ఇంకా ప్రజల కోసం మరి ఇంకో టైం ఇస్తాడు. ఇప్పుడు మల్లన్నకు ఎవడు ఒక డెడ్ లైన్ లేదు, ఒక పరిమితి లేదు. ఇక ఏమైనా మాట్లాడవచ్చు, ఇంకేమైనా చేస్తాడు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచి రోజు లెక్క పెట్టుకోవాలి. మరి 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి కేసీఆర్నే గద్దెదించడంలో మల్లన్న పాత్ర కీలకం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఉరిగేది లేదు, చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీతోటి అయ్యేది కూడా ఏం లేదు. మరి మల్లన్న టీంలో ఉండడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మల్లన్న టీం నుంచి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మరి ఇంకా ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. బహుజనుల కోసం కావచ్చు, మరి బీసీ రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా పోరాడతాం. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు అండగా నిలబడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఏదేమైనా బీసీలారా మీకు దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా. బీసీలారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా అందరికీ మరి మీరందరూ తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలవాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. జై మల్లన్న, జై జై మల్లన్న.